ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడి ఇంత మట్టుకు నిలువ పెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ దిన ఆరాధన అంతటిలో మీరుండి నడిపించమని, సంఘంలో బలహీనులైన బిడ్డలున్నారు, వారందరినీ బలపరిచి మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ రక్తంతో ప్రోక్షించండి. ఆకాశపు వాకిలిపై ఆశీర్వదించండి. ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వ్యాధి చేత చింతిస్తున్నటువంటి సందర్భంలో ప్రభువా, మీకు విజ్ఞాపన చేస్తున్నాము, విన్నపం చేస్తున్నాము, అంగలారుస్తూ ఉన్నాము. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మా విజ్ఞాపనలు మీరు అంగీకరించి లోకమంతటి పైన మీ కృపను, నీ కనికరము, నీ దయను వారి మీద ఉంచమని, నా ప్రార్థన యావత్తు మీరు అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడినని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు తాను మరణించి 3వ దినమున లేచి నా ప్రాణమును పెట్టుటకును తిరిగి నా ప్రాణమును తీసుకొనుటకును నాకు అధికారం కలగని యేసు ప్రభువు చెప్పిన రీతిగానే 3వ దినమున సమాధిలో నుండి లేచి 40 దినాల పాటు 11 మందికి ప్రత్యక్షమైనట్టుగా వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రభువు లేచి 3వ దినమున ఎమ్మాయిను మార్గమునకు 2 శిష్యులు వెళుతున్న సమయంలో ఆ 70 మందిలో 2 వారు వెళుతున్నటువంటి సందర్భంలో ఒకడు క్లయోపా, రెండవ వారి పేరు వ్రాయబడలేదు. కానీ వీరిద్దరూ ఒకరినొకరు యేసుక్రీస్తు ప్రభువును గురించి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. వారు మాట్లాడుకొనుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినది మొదలుకొని మరణించేంత వరకు, తిరిగి లేచేంత వరకు కూడా ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిగానే మరణం యొక్క ముళ్ళును విరిచి మృత్యుంజయుడే లేచి ఉన్నాడనే సత్యాన్ని వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరినొకరు మాట్లాడుకుంటా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడనే సత్యాన్ని ప్రవక్త అయిన మలాకీ తెలియచేస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుడిని గూర్చి లేకుంటే శ్రేష్టమైనటువంటి మాటలను గూర్చి, దైవ లేఖనాలను గూర్చి మాట్లాడుకుంటారో వారి యొక్క మాటలను
దేవుడు వింటాడు. ఒకరికి మేలు చేయాలన్నా, ఒకరికి కీడు చేయాలన్నా, ఒకరిని ఉన్నతమైన స్థితిలోనికి మనం నడిపించాలన్నా ప్రభు ప్రతి మాటను కూడా వింటూ ఉంటాడనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకనే ఒకరికొకరు మాట్లాడుచుండగా యెహోవా చెవికి ఆలకిస్తాడనే సత్యాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు 94వ కీర్తనలో 9వ చరణంలో శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే పిల్ల, నీ చెవులను సమస్తంలో కలుగజేసిన వాడు యేసు ప్రభువే. నీ యొక్క ఆకారమునంతటిని ఆయన ఆకారంలో సిద్ధపరిచి ఆయన జీవాయువును మనలో ఊది ఉన్నాడు కనుక ఈ చెవిని కలుగ చేసిన వాడు చెవి ఏం వింటుందో ప్రభువుకు తెలుసు కదా. కన్ను ఏం చూస్తుందో ప్రభువుకు తెలియదా? సమస్తము కూడా ఎరిగి ఉన్నవాడు, చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి మార్గంలో వారు ఇరువురు వెళ్తున్నప్పుడు ఒకరినొకరు సంభాషించుకుంటా ఉన్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆ 3.5 సంవత్సరాలు ఏ రీతిగా తన సువార్తను ప్రకటించారు, ఏ రీతిగా అస్వస్థతులైనటువంటి వారిని స్వస్థపరిచి ఉన్నారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచి ఉన్నాడు, చివరికి మరణించిన వారిని సైతము కూడా తిరిగి లేపి ఉన్నాడు, మరణించి 3వ దినమున లేచి ఉన్నాడు అనే సత్యాన్ని ఒకరినొకరు సంభాషించుకుంటున్నారు. కనుక మనము కూడా నీ ఇంటిలో ఉన్నప్పుడు కానీ, నువ్వు బయట ఉన్నప్పుడు కానీ, నీ ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు కానీ, నువ్వు పనిపాట్లో ఉన్నప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి సంభాషణ నీ కుటుంబంలోనికి రావాలి, నీ ఇంట్లోనికి రావాలి, నీ వ్యక్తిగత జీవితంలోనికి రావాలి. అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదమును పొందుకుంటామనే సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా, వారు పాడుతున్నటువంటి పాటలో కావచ్చు, మాట్లాడుతున్నటువంటి మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, క్రియల్లో కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని సదృశ్యంగా నేను తీసుకున్నట్లయితే, ప్రభు ఏదైతే చేశాడో దానిని అనుసరించి నడుస్తూ ఉంటే అది నీకును, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆశీర్వాదమని నేను తెలియజేస్తా ఉన్నాడు. దావీదు మహారాజు మరొక మాటలో ఆయన తెలియజేస్తూ 139వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. నాలో ఏ మాట వచ్చినా, ఏ పలుకు వచ్చినా, 9వ వచనంలో ఆ మాటను మనం చూస్తా ఉన్నాము. 9వ వచనాన్ని చదువుకున్నాం. నేను వేగు రెక్కలు కట్టుకొని 139:4 యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కాబట్టి మాటను కలుగ చేసిన వాడు దేవుడు, వినడానికి చెవినిచ్చిన వాడు దేవుడు, నడవడానికి కాళ్ళు ఇచ్చిన వాడు దేవుడు, సమస్తము కూడా ఒక కుటుంబంగా ఏర్పడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి సమస్తమును కలుగ చేసిన వాడు దేవుడే. కనుక మన నోటిలోని మాట రాకమునిపే దేవునికి తెలుసు. నువ్వేమైతే మాట్లాడుతున్నావు, నేను రహస్యమందు మాట్లాడుచున్నాను కనుక, నేను చీకటిలో మాట్లాడుచున్నాను కనుక, దేవునికి నా మాటలు తెలియవని మనం అనుకుంటాము. కానీ నేను దావీదే తెలియజేస్తా, నా నోటి మాట బయటకు రాకముందే నీకు తెలుసు ప్రభువా. అందుకనే వారి ఇరువురు కూడా, వారి ఇద్దరు కూడా ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క ఆ మరణమును గురించి, ఆయన తిరిగి ఏ రీతిగా లేచి ఉన్నాడో ఆ సత్యాలన్నీ కూడా వారు మాట్లాడుకుంటా ఉంటే ప్రభు వింటా ఉన్నాడనే సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తెరవబడినటువంటి నోరు, తెరవబడిన నోరు. మన నోరు ఎప్పుడైతే తెరవబడిందో ఒక్కొక్క నోరు చూస్తే పాపిష్టి మాటలను మాట్లాడతాం, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడతాం,
లోకంలో వారు ఉన్నటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు, కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎంత మాత్రము కూడా మాట్లాడరు. వీరైతే చూస్తా ఉన్నాం, ప్రభువును కూర్చినటువంటి సంగతులను వారు ఆలోచన చేస్తూ ఉంటారు, ఒకరినొకరు సంభాషించుకుంటా ఉంటారు. అందుకే ఇక్కడ మనం చూస్తే తెరవబడిన నోరు శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి అని వాక్యమును కూర్చి, పాటలను కూర్చి, దైవ సందేశాలను కూర్చి, దేవుని కూర్చి మనం నిరంతరం కూడా మనం నోరు తెరవబడిన నోరు ఆశీర్వాదంగా ఉంటుంది. మాట్లాడితే మనము పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటాం, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. వారి మాటలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా లేచి ఉన్నాడు, ప్రభు ఏ రీతిగా ఆయన శ్రమను అనుకుని శిలువ యాగమును గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలను ప్రభు వింటా ఉన్నాడు. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ శ్రేష్టమైన మాట మనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసముగా కూడుట మనక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుటకును ఒకరిని నమ్మడు పురుగొల్పుకొనుడని దైవ వాక్యం తెలియజేస్తాం. మన నోరు తెరవబడినటువంటి నోరు ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రార్థనలో పురుగొల్పాలి, పాటలలో పురుగొల్పాలి, దేవుని వాక్యంలో పురుగొల్పాలి. అందుకే పౌలు గారు అంటా ఉన్నారు ఈ మాట, ఒకరినొకరు మంచి సహవాసం కలిగి, దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు శ్రద్ధ కలిగి ఒకరినొకరు పురుగొల్పుకొని దైవ సంబంధమైనటువంటి మాటలను మీరు మాట్లాడుకున్నదని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు. అందుకే ఆ వాక్యాన్ని మనం చదివితే కొందరు మానేస్తా ఉన్నారు ఈ పురుగొల్పుట, దైవ కార్యాలను మానుకుంటా ఉన్నారు, దానం చేయడం అంతా ఉన్నారు, వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికే చూస్తున్నారు. కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు, దైవ సంబంధమైనటువంటి వాక్యములు పలుకుటలేదు, ఒకరినొకరు పురుగొల్పుట లేదు. సమాజముగా కూడుకొని పురుగొల్పుకొనడి, సంఘముగా కూడుకొని పురుగొల్పుకొనడి, ఒకరినొకరు ప్రార్థన చేయండి వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు 18వ అధ్యాయంలో యేసు ప్రభు గారు అంటారు కదా, 18వ అధ్యాయం 20వ వచనంలో, అక్కడ యాలయంగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడతావో, ఎప్పుడైతే పవిత్రమైనటువంటి వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, అప్పుడు ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి పవిత్రమైన పరిశుద్ధమైన మాటలను మాట్లాడుకుంటా నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదకరమని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు అన్నమాట, ఎవరైతే ఎక్కడైతే 2-3 వారిద్దరూ కూడా ఎమ్మాయి మార్గంలో వెళ్ళుచుండగా, ఎమ్మాయి మార్గంలో వారి జీవితాలను గురించి వారు మాట్లాడుకోవటం లేదు, వారి కుటుంబాలను గురించి వారు మాట్లాడుకోవటం లేదు, లోకముల గురించి వారు మాట్లాడుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభు అందించినటువంటి శ్రేష్టమైన సువార్తను గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, పవిత్రమైనటువంటి మాటలను గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ మాటలను బట్టి ఆయన అంటాడు, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాక్యం తెలియజేస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఇప్పుడు తెరవబడినటువంటి నోరును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వారు ఏకాంతంగా వెళ్తా ఉన్నారు, వారు ఒకరినొకరు నోరు తెరిచి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కనుక రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడాలి అంటే నీ నోరు పవిత్రమైనదిగా ఉండాలి.
నీవు దేవుని రాజ్యానికి ఉన్నతమైన స్థాయిలో ఈ లోకంలో కానీ దేవుని రాజ్యంలో కానీ నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలి. అందుకే పౌలు గారు ఆ మాటను తెలియజేస్తారు. నీ విశ్వాసమును స్థిరపరచుకోవాలి. మొట్టమొదట స్థిరపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు సర్వాంతర్యామి అని, ఆయన దేవుని కుమారుడని, ఆయన నేను నమ్ముకునే ఎడలా, ఆయన నేను అనుసరించిన ఎడలా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న ఎడలా నేను ఆశీర్వదించబడతాననే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోనాలనేటువంటి సత్యాన్ని మరి పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే తెరవబడినటువంటి ఆ గృహాన్ని మనం చూస్తూ ఉన్నాము. తెరవబడిన నోరు, తెరవబడినటువంటి గృహాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు లూకాసు వార్తలో 24వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, 29వ వచనాన్ని మనం చూస్తే, ఎమ్మాయి గ్రామము చేరిన పిదప ఈ యొక్క రెండవ అనుభవాన్ని మనం చూస్తే తెరవబడినటువంటి గృహము. మొదటి అనుభవము తెరవబడిన నోరు, రెండవ అనుభవము తెరవబడిన గృహము. వారు ఎమాయి మార్గము చేరిన పిదప వారు సాయంకాలము కావచ్చి వృద్ధికింకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళిన యేసు ప్రభు కొరకు వారు ఏం చేశారు? గృహాన్ని తెరిచి ఉన్నారు. వారి తలుపును తెరిచి ఉన్నారు. నీ హృదయంలో స్థానం ఇవ్వాలి, నీ ఇంటిలో స్థానం ఇవ్వాలి, నీ జీవితంలో స్థానం ఇవ్వాలి, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. వారు ఇరువురు వెళ్తా ఉంటే యేసు ప్రభు వారిని వెంబడించారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఆయన లోకరక్షకుని గురించి మాట్లాడుతూ ఉన్నాము. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడతాము. మరణమును గెలిచి మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాము అని ఆయన వారు చెప్పినప్పుడు సాయంకాలం అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి తలుపులు తీయబడి ఉన్నవి. నీవును మాతో ఉండమని యేసు ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ఆ అమ్మాయి మార్గంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులు కూడా యేసు ప్రభువుని ఆహ్వానించినట్లుగా, ఇంటిలోనికి ఆహ్వానించినట్లుగా మనము కూడా మన జీవితాల్లోనికి యేసు ప్రభువుని ఆహ్వానించాలి. ఆయన లోకరక్షకుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాంతర్యామి. నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించాలి, నీ కుటుంబంలోనికి ఆయన ఆహ్వానించాలి, నీ బ్రతుకులోనికి ఆయన ఆహ్వానించాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువుతో సంభాషణ చేసినప్పుడు, ప్రభువుతో ఆలోచన చేసినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు అనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని పెట్టారా, వారు ఎప్పుడు కూడా చివరికి వెళ్ళిన తర్వాత ఇంటికి సమీపంగా వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని ఇంటిలోనికి ఆహ్వానించారు. ఆ తెరవబడినటువంటి నోరును ప్రభువును ఆరాధించే నోరుగా ఉండాలి, ప్రభువును స్తుతించే నోరుగా ఉండాలి, ప్రభువును ఘనపరిచే నోరుగా ఉండాలి. ఆ తెరవబడిన నోరు
తెరవబడిన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళింది. వారికి యేసు ప్రభువుని ఇంటిలోనికి ఆహ్వానించి ఉన్నారు. అందుకనే జక్కయ్య కూడా ఇంటిలోనికి ఆహ్వానించాడు యేసు ప్రభుని ఇంటిలోనికి ఆహ్వానించారు. 19వ లోకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనంలో ఆయనను ఆహ్వానించినట్టుగా యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. యేసు ప్రభువుని జక్కయ్య చేర్చుకున్నాడు, ఇంటిలోనికి చేర్చుకున్నాడు. మనం కూడా మన ఇంటిలోనికి చేర్చుకోవాలి, నీ హృదయంలోనికి చేర్చుకోవాలి, నీ కుటుంబంలోనికి చేర్చుకోవాలి. వెంటనే ఆ చెట్టుకు తిన్నగా వచ్చినప్పటికీ అక్కడికి వచ్చేసరికి ప్రభు పైకి చూస్తా ఉన్నాడు. చూసినప్పుడు జక్కయ్య చెట్టు మీద నుండి త్వరగా దిగిరా, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని ఆయన చెప్తాను. నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన దిగి వచ్చి ఉన్నాడు. 19వ అధ్యాయం 9వ వచనంలో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభువును ఆస్వాదిస్తే మన ఇంటికి ఏం వస్తుందండి? రక్షణ వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. జక్కయ్య తను చేసినటువంటి తప్పులు ఎరిగి ఉన్నాడు కనుక ఆ చేసినటువంటి తప్పులు ఒప్పుకొని యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆహ్వానించాడో తన ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసు క్రీస్తు ప్రభువే తెలియజేస్తా ఉన్నాడు. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణ నువ్వు పొందుకుంటే వ్యాధి నుండి రక్షింపబడతావు, బాధ నుండి రక్షింపబడతావు, కష్టం నుండి రక్షింపబడతావు, శోధన నుండి రక్షింపబడతావు, సమస్తమైనటువంటి వ్యాధి బాధల నుండి తొలగించబడి సంతోషంగా ఉంటావు అనేటువంటి సత్యము జక్కయ్య ద్వారా మనకి తెలియజేయబడతా ఉంది. అందుకనే ఆయన అంటాడు కదా, నీ ఇంటికి నీవును అబ్రహాము కుమారుడవే, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, కనుక త్వరగా చెట్టు దిగిరా. ఒకవేళ పాప సంబంధమైనటువంటి ఆ శాపముల పైకి మనం ఎక్కి ఉన్నామేమో, పాప స్థితిలో ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నామేమో, పాపం చేతిలో కానీ అపవిత్రతలో కానీ అక్కడ ఉన్నటువంటి జక్కయ్య వలె ఒక ఉన్నతమైన స్థితిలో పాప స్థితిలో పైనుంటే ఆయన అంటాడు, దిగొచ్చే పాపానికి పైగా నువ్వు ఉండొద్దు, నీతిమంతుడుగా జీవించు, నీ ఇంటికి నేను రక్షణ కలుగజేస్తాను, నీ ఇంటికి సువార్త వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది కనుక నీకు దిగి వచ్చేయని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు పెట్టారు, మనము కూడా ప్రభు రాక కొరకు నీ గృహాన్ని తీసి ఉంచాలి, నీ హృదయం అనే తలుపును తీసి ఉంచాలి, దేవుని ఆహ్వానించాలి. వారు ఆహ్వానించిన రీతిగానే మనము కూడా యేసు క్రీస్తు ప్రభువుని ఆహ్వానించే వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే వారికి తెరవబడిన కన్నులు కనబడతా ఉంటాయి. అప్పటి వరకు కూడా వెనకొచ్చినటువంటి వారితో వచ్చినటువంటి యేసయ్యను వారు గ్రహించలేకపోయారు. అప్పటి వరకు కూడా యేసు ప్రభు వారితో నడిచి వస్తా ఉన్నారు అమ్మాయి మార్గంలో. వీరిరువురితో పాటు ముగ్గురు ఉన్నారు అక్కడ, యేసయ్యతో కలిపి ముగ్గురు. అమ్మాయి మార్గం గుండా వారు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరు అనేటువంటి సత్యాన్ని గ్రహించలేకున్నారు. కానీ వారు నోటితో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించారు. మూడవదిగా వారి కన్నులు తెరవబడ్డాయని వాక్యము తెలియచేస్తా ఉంది. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనంలో ఆ రాత్రి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడిను. మాతో వచ్చింది ఎవరని వారు అనుకుంటా ఉన్నారు. నువ్వు కూడా ఒక్కొక్కసారి మనం కూడా గ్రహించు. యేసుక్రీస్తు ప్రభు నీతోనే ఉంటాడు, దేవాతి దేవుడు మనతోనే ఉంటాడు, కానీ మనము గ్రహించము.
విపత్కర సంఘటనలు వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధులు కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆ మాట మనం తెలుసుకుంటే, ఇలాంటి కరోనా ఇలాంటి వ్యాధి బాధల్లో యేసయ్య మనతో ఉన్నప్పటికీ కూడా నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటావు. ఎందుకు అంటే నీ మనోనేత్రములు మోయబడినవి. అందుచేత ఎప్పుడైతే నీ మనోనేత్రములు తెరవబడి ఉన్నాయో, యేసు ప్రభు నీతో ఉన్నాడని, నాతో ఉన్నాడని మనము గ్రహించగలము. వారు అచ్చటి నుండి ఇచ్చటి వరకు ముగ్గురు నడుస్తున్నారు, కానీ మూడవ వాడు యేసు ప్రభు అనే సంగతి వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అక్కడ మనం చూసినప్పుడు ఆయన ఒక రొట్టెను విరిచి స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి వారికి ఇవ్వగా వారి కన్నులు తెరవబడింది. ఆయనే లోకరక్షకుడు, ఆయనే మరణమును గెలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవుని కుమారుడిగా అక్కడ ఆయనను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పౌలు గారు అంటారు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మధ్యలో నుండి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేయుచున్నవి. వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత, ఈ లోక సంబంధమైనటువంటి అపవాది, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ నోటి మాటలు, వారి ప్రవర్తనలు, వారి క్రియలు సాతాను సంబంధమైనవిగా ఉన్నాయి. అందుకనే ఆయన అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తారు. మీరైతే ప్రభువును ఆహ్వానించారు, మూడవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని గ్రహించాడు. మనం కూడా ఏదైనా ఫలితాలు పెట్టినప్పుడు, లేకుంటే ఒక కార్యాలను చేయాలని మనం అనుకున్నప్పుడు, నాతో పాటు నా దేవుడు ఉన్నాడు, నాతో పాటు నా ప్రభువు ఉన్నాడనే సత్యాన్ని మనలో ఉన్నటువంటి ఆ గుడ్డితనాన్ని తీసేసి మనోనేత్రములు తిరుగుబడిలాగా మనము ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. అందుకే వారు అంటారు, మనోనేత్రముల గుడ్డితనము కలుగజేసెను. వారు ఆయనతో ఉన్నారు, కానీ ఆయన్ను గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయనతో ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మొదటిగా మనం చెప్పుకున్నటువంటి మాట ఏమిటి అంటే, తెరవబడినటువంటి నోరు. ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు. ఇది నా అంశం, ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు. అందుకనే వారి కన్నులు తెరపడ్డాయి కనుక యేసయ్యను చూశారు. యేసయ్యను వారు ప్రేమించారు కనుక వారి హృదయాలలోనికి ఆహ్వానించారు, వారి ఇంటిలోనికి ఆహ్వానించారు. మూడవదిగా మనం చూస్తే వారు గృహమే కాదు కానీ వారి కన్నులు కూడా తెరవబడ్డాయి. అంతవరకు కూడా ఘోరమైనటువంటి ఒక రాజపత్రం అధికారం కలిగి పౌలు ఏం చేస్తా ఉన్నాడండి? సౌలుగా ఉన్నప్పుడు అందరినీ హింసించాడు, బాధించాడు, దేవుని ఎదిగిన బిడ్డలను నిలువునా చీల్చి చెండాడు. కానీ ఎప్పుడైతే ఆయన మనోనేత్రములు తెరవబడ్డాయో అందరికీ సువార్త ప్రకటించారు. ఒకవేళ మూయబడిన కన్నులతో మనం ఉన్నామేమో, మూయబడిన హృదయంతో మేము ఉన్నామేమో, మూయబడినటువంటి నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాయేమో, మన నోటిని శుద్ధీకరించాలి, నీ కన్నులు శుద్ధీకరించాలి, నీ గృహం అనే ఈ హృదయాన్ని శుద్ధీకరించాలి. ఈ మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, వారు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వారి ఇరువురు కూడా వారి నోరు తెరవబడింది, కన్నులు తెరవబడ్డాయి, వారి హృదయం తెరవబడింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించారు, సంతోషించారు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. చూడండి, వాక్యాన్ని చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ మాట మనం చూస్తాం. మాట చూడండి, ఆ మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి, నీ మనోనేత్రములు తెరవబడాలి. అంతేకాకుండా నీ హృదయం తెరవబడాలి, నీ కన్నులు తెరవబడాలి, నీ నోరు తెరవబడాలి. ఈ నోటి ద్వారా పవిత్రమైనటువంటి మాటలు రావాలి, ఈ కన్నుల ద్వారా దివ్యమైన వాటిని మనం చూడగలం.
ఈ హృదయం ద్వారా యేసు ప్రభువును భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో యేసు ప్రభువును భద్రపరచుకుంటావో అంటే అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది ఈ యుగ సంబంధమైనటువంటి ఘటసర్పము మనలో ఎప్పుడైతే ఉంటుందో, మనము కన్నులు మూయబడతాయి, మన హృదయం మూయబడతా ఉంది. నిజమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాతి దేవుని మనము చూడలేని స్థితిలో ఉంటాం. ఇంకా మనం కొన్ని విషయాలు మనం చూస్తే, తెరవబడినటువంటి హృదయము, మనస్సు కూడా మనం చూస్తాం. లోకాసు వార్త 24వ అధ్యాయంలో 45వ వచనం, అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. తెరవబడిన మనస్సు, తెరవబడిన నోరు, తెరవబడిన హృదయం, తెరవబడిన ఇల్లు, తెరవబడిన కన్నులు, తెరవబడిన మనస్సును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ మాట మళ్ళా ఒకసారి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు వారి మనస్సులు తెరవబడెను. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతాం కానీ అర్థం అవ్వదండి. చాలా మంది చూస్తాం, చదువుతారు, దాన్ని అట్లే మర్చిపోతాం. గ్రహించే మనసు నీకు రావాలి అంటే, చదివిన లేఖనం నీకు అర్థమవ్వాలి అంటే, మొదట నీ మనసు తెరవబడాలి. తండ్రి, నా మనసును తెరచి ఉంచాను, నా హృదయాన్ని తెరచి ఉంచాను కనుక నేను చదివినటువంటి వాక్యాన్ని నా మనసులో పెట్టు, నా హృదయంలో పెట్టు, నా హృదయానికి హత్తుకోలాగా కృపదయ చేయి, నా మనసుకు హత్తుకోలాగా కృపదయ చేయాలి. మనం విజ్ఞాపన చేయాలా, విన్నపం చేయాలి. ఎందుకంటే లోకమంతా కూడా భయంకరమైన శోధనలో ఉన్నది. లోకమంతా కూడా భయంకరమైన శోధనలో ఉంది. నీ మనసులోనికి యేసయ్య రావాలి, నీ హృదయంలోనికి యేసయ్య రావాలి. వాక్యం లేఖనాల ప్రకారంగా నీ వాక్యాన్ని చదవాలి. అందుకే తెరవబడినటువంటి మనస్సును మనం చూస్తా ఉన్నాం. అపొస్తలుల కార్యాల్లో 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. ఏకాత్మ కలవారై ఉండిరి. 19వ కీర్తనలో కూడా మనం 14వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. కాబట్టి విశ్వసించిన వారందరూ ఏక ఆత్మను, ఏక మనస్సును గలవారై ఉండిరి. అపొస్తలుల కాలంలో మరి మొట్టమొదట సంఘం ఏర్పడినప్పుడు ఎలా ఉన్నాయంట? ఏక ఆత్మ కలిగి ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నాడు. నీవు హృదయంలో ప్రార్థించేటప్పుడు 2 మనస్సులు కలిగి మనం ఎప్పుడు ప్రార్థించుకోవాలి. 2 మనస్సులు కలిగి నీ హృదయంలోనికి వాక్యాన్ని వినకూడదు. ఒకే ఆత్మ కలిగి, ఒకే మనస్సు కలిగి, దేవుడి మీద ఏకాగ్రత కలిగి మనం విన్నప్పుడు దేవుడు నీకు కావలసినటువంటి అవసరతను తీరుస్తాడు. నీకు కావలసినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు ప్రార్థన ద్వారా. అందుకనే వారు ఏక మనసు కలిగి వారిరువురు కూడా ఆ ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారు కన్నులు తెరవబడ్డాయి, వారి హృదయం తెరవబడింది, వారి మనసు తెరవబడింది. ఎంత గొప్ప సంగతి ప్రియులారా, ఎంత గొప్ప సంగతి. ఏకాత్మ కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునితో నేను తెరవబడిన నోరుతో మాట్లాడతాను. వారి ఇంటిలోనికి ఆహ్వానించారు, వారి కన్నులు తెరవబడ్డాయి, వారి మనస్సు కూడా తెరవబడినట్లుగా వాక్యం తెలియజేస్తాం. ఏదైనా పొందుకోవాలని అనుకున్నప్పుడు, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నప్పుడు ఏకాత్మ కలిగి, అలాగే ఆది కాలంలో వారు చేసినటువంటి ప్రార్థన, అపొస్తలులు అందరూ కూడా చేసిన ప్రార్థన వలన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాక్శక్తిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి
దినలోకం అంతా కూడా ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నారు. సంఘముగా కూడుకుని, సమాజముగా కూడుకుని అవకాశం లేనప్పటికీ నీ ఇంట్లో ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తే, ఏక మనస్సు కలిగి దేవుని మనస్సు నీతో కలిసినప్పుడు, నీ మనస్సు దేవునితో కలిసినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామని ఏకాత్మ గలవారై ఉండి వారందరూ కూడా విశ్వసించి ప్రార్థన చేశారు. లోకంలో అధికమైన పాపం పెరిగిపోతారు. ఈ పాపాన్ని బట్టి అనేకమైన వ్యాధులు, అనేకమైన బాధలు, అనేకమైన యుద్ధ సమాచారాలు, అనేకమైనటువంటి ఈ తుఫాన్లు కనపడతా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనకు ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి దేవునితో మన మనసు ముడిపడి ఉండాలి. దేవుని ఆత్మతో మన మనసు ముడిపడి ఉండాలి. ఈ రీతిగా ప్రార్థన చేయగలిగితే ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, శోధన నుండి రక్షింపబడతామనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. 19వ కీర్తనలో కూడా ఆయన అంటాడు కదా, 14వ చరణంలో శ్రేష్టమైన మాట, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా నీ ఉన్నాగా. దృష్టికి అంగీకారముగా చేసుకో. ఎలాంటి ప్రార్థన చేయాలంట? ఎలాంటి ప్రార్థన చేయాలి? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా చేసుకోవడం. ఎంత చక్కని ప్రార్థన దావీదు చేస్తాం. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నువ్వు అంగీకారం చేసుకొని నీ కృపను, నీ కనికరము, నీ దయను, నీ ప్రేమను, నీ శాశ్వతమైనటువంటి కృపలో నన్ను దాచిపెట్టు ప్రభువా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు అంగీకారం చేసుకో. ఒక అంగీకారం చేసుకోవాలంటే ఆ మాటల్లో ఎటువంటి దోషము లేదని అర్థం. ఇంత పవిత్రమైనటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను కదా, నా మాటలు అంగీకారం చేసుకో. నా హృదయ ధ్యానమును అంగీకారం చేసుకో. నా ప్రార్థనను అంగీకరించు ప్రభువా. ఆ ప్రార్థనే అపోస్తులందరూ కలిసి ఏకాత్మ కలిగి ప్రార్థన చేశారు. పిల్లల మీకు 4 మాటలను నేను మీ కొరకు తెలియజేస్తున్నాను. ఈ 4 మాటలు ఎమ్మాయి మార్గంలో యేసయ్య అనే అంశాన్ని మనం తీసుకున్నాము. ఎమ్మాయి మార్గంలో యేసయ్య. అందులో మొదటి మాట మనం చూస్తే తెరవబడిన నోరు, తెరవబడిన నోరు. రెండవది తెరవబడినటువంటి ఇల్లు, తెరవబడిన నోరు. మూడవదిగా మనం చూస్తే తెరవబడినటువంటి కళ్ళు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారికి యేసయ్య కనపడ్డాడు. ఆయన రూపాన్ని చూడలేక ఆయన గుడివాడిగా మారిపోయాడు. వెంటనే అననీయ దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే అతని మనోనేత్రములు తెరవబడి వెంటనే స్వార్థ పరిచయం చేశాడు. నిజమే, ఒకవేళ మన ద్వారా ఏదైనా దోషం జరిగినప్పుడు యేసయ్యను అడగా, యేసయ్య పట్ల విధేయత కలిగి, వినయం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా నీ కృపా కనికరములు నా మీద ఉంచు. చివరిగా ఆ మాట మనం చూస్తే తెరవబడిన మనస్సు, తెరవబడిన మనస్సు. ఈ 4 మాటలు కూడా మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ పవిత్రమైనటువంటి మాటలు మనకి ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా ఉంటాయో, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 21 కూడా చక్కని మాటలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చక్కని మాటలు 21, 16, 21లో అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేశాను. యేసు ప్రభు తన శిష్యులకు అగత్యమని తెలియజేశారు. కాబట్టి యెరూషలేము వెళ్ళడం, ఆయన శ్రమ పొందడం, నిజంగా ఆయన చనిపోయి సమాధిలోనే ఉంటే ఈ రోజు మనం ఎవరు చెప్పుకోలేము కదా, చెప్పుకోలేము.
ఆయన చనిపోయి 3వ దినమున లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు కనుక, పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు కనుక. అంతేకాకుండా చనిపోయినటువంటి తిరిగి లేచిన వెంటనే ఆయన వెళ్ళిపోలేదు పరలోక రాజ్యం, ఆయన ఆరోపణం అవ్వలేదు. 40 దినాలు భూమి మీద నుండి శిష్యులకు కనిపించారు, తను నమ్మిన ప్రజలకు కనిపించారు, ఎమాయి మార్గంలో వీరికి కనిపించారు. ఇదిగో నేను బ్రతికే ఉన్నాను, నేను నిజమైనటువంటి దేవుడిని నిరూపించుకొని ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళారు. మనం అనుకుంటాం ఒకవేళ మరణించి చూడండి సమాధి చేయబడ్డారు, మరణించారు, ఎన్నో శ్రమలు పొందాం. యేసయ్య ఎన్నో శ్రమలు పొందాడు. పొందిన తర్వాత సమాధిలో పెట్టాం. పెట్టిన తర్వాత సమాధిలో నుండి పరలోక రాజ్యం వెళ్ళిపోతే నమ్ముతాం మనం? నమ్మం కదా, నమ్మం. ఎవరు తెలుసు? ఆయన మరణించడం తెలుసు కానీ తిరిగి లేవడం మనకు తెలుసా? తెలియదు. అందుకే ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడై లేచి అందరికీ కూడా 40 దినముల పాటు 11 మందికి, అంతేకాకుండా అపొస్తలుల కార్యాలు చూద్దాం 750 మందికి ఆయన కనబడి, వాళ్ళందరికీ కనబడి ఇదిగో నేను లేచి ఉన్నా. శిష్యుడు కనబడితే తోమ అంటాడు కదా, ప్రభువా నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటాడు. అందుకని ఆయన ప్రత్యక్షమై ఆయన నిరూపించుకొని నేను దేవుడను, మరణాన్ని గెలిచాను, పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతా ఉన్నాననే సత్యాన్ని అందరికీ తెలియచేసి ఆయన పరలోక రాజ్యం వెళ్ళినాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, తెరవబడిన నోరు మనకు అవసరమైనది. పవిత్రమైన మాటలు మాట్లాడాలి, యేసయ్యను గురించి మాట్లాడుకోవాలి, దేవుని వాక్యమును గురించి మాట్లాడాలి, పాటలు దేవుని పాటలు. రెండవది తెరవబడిన ఇల్లు, మీ ఇంటిలో యేసు ప్రభు అనుగుణంగా ఉండాలి, అనుగుణంగా ఉండాలి. మూడవదిగా కన్నులు, తెరవబడిన కన్నులు. సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని పౌలుగా ఎలా మారి ఉన్నాడు, మన జీవితాలు ఆ రీతిగా మార్చుకోవాలి. అంతేకాకుండా మరి జక్కయ్యతో ప్రభు చెప్పాడు కదా, త్వరగా దిగిన నీ ఇంటికి రక్షణ వచ్చింది. వారి ఇంటికి రక్షణ రావాలి అంటే యేసయ్యను నేను ఆశ్రయించాలి, యేసయ్యను ప్రార్థించాలి, ఆయన కృపలో భద్రపరచబడాలి. ఇంకా మరి ఆయన చూస్తే తెరవబడినటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. తెరవబడిన ఆ మనస్సులో యేసయ్య ఉన్నాడు. యేసయ్య నామమును స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఎమాయి మార్గంలో వెళ్తున్న వారు ఇరువురు కూడా ఈ 4 విషయాలు కలిగి ఉన్నారు. యేసయ్యను గురించి మాట్లాడుకున్నారు, యేసయ్యను ఇంట్లోనికి ఆహ్వానించారు, యేసయ్యను గురించి వారి కన్నులు తెరవబడి యేసయ్యను చూచారు. 4వది వారి ఇరువురి మనస్సులో ప్రభువుని దాచుకున్నారు. ఈ 4 అనుభవాలు మీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితానికి చాలా అవసరమైనది. అలా మనం ఉంటే వ్యాధిని, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనగలము. ఎప్పుడు నీతో నాతో ఆయన ఆశీర్వాదమైన కృప ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగజేయడం కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నాము కనుక మీరందరూ ప్రేమపూర్వకంగా వాక్యాన్ని వినాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ప్రాముఖ్యంగా ఈ కరోనా వ్యాధి నుండి మనం రక్షింపబడాలి అంటే యేసయ్య మాటలను మాట్లాడుతూ ఉండాలి. యేసయ్య మీ ఇంటిలోనికి ఆహ్వానించాలి, యేసయ్యను తెరవబడ్డ కన్నులతో చూడాలి. యేసయ్యను మీ హృదయంలో దాచుకుంటే సమస్తమైన వ్యాధి నుండి, బాధ నుండి మనం జయించగలము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థించాలి. ప్రేమగల తండ్రి, కృపగలమైన వందనాలు, స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎమ్మాయి మార్గంలో యేసు అనేటువంటి ఆ మాటను మేము ధ్యానించి ఉన్నాము. అవును ప్రభు, మా హృదయాల్లో మీరు ఉండండి,
మా నోటి మాటలు మా హృదయ ధ్యానంలో మీరు అంగీకారం చేసుకోండి ప్రభు. అనేక మంది దినాన్ని చూడలేనటువంటి ఉన్నారు తండ్రి. అనేక మంది ప్రభు దినాన్ని చూడలేని వారు ఉన్నారు. అవును ప్రభు, ఈ భయంకరమైన శోధన, ఈ కరోనా వ్యాధి చేత అందరూ బాధపడతారు. ఎందుచేత ఈ తండ్రి ఈ వ్యాధి లోకంలో సంచరిస్తూ ఉందో మాకైతే తెలియదు. అవును ప్రభు, పాపం అధికమైతే ఇలాంటివి జరుగుతాయనేటువంటి సత్యాన్ని మేము ఎరుగుతున్నాం. నీ రాకడ సమీపిస్తుందని మేము ఎరుగుతున్నాం. కనుక నిన్ను నమ్మిన బిడ్డలను అందరినీ కూడా మీ ప్రభు చాటును భద్రపరచని లోకం వైపు తండ్రి మీ కన్నుడు సంచారం చేసి వ్యాధి నుండి మీరు రక్షించండి. అనేక మంది మరణ ఛాయలకు వెళ్ళి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ వాక్యాలు వింటున్నారో వారందరినీ కూడా భద్రపరచండి తండ్రి. మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ రక్తంతో ప్రోక్షించండి, ఆకాశపు వాకిలికి ఆశీర్వదించండి. ఈ రీతిగా తండ్రి వీడియో చేయడానికి, ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని అందించడానికి బిడ్డలు ప్రయాసపడి ఉన్నారు తండ్రి. ఆనంద ప్రకాష్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మనం వారి యొక్క తండ్రి గారిని జ్ఞాపకం చేసుకొని వారి వారి కుటుంబాలను దీవించండి. సమయంలో యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు తండ్రికి స్తోత్రాలు. బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు కనుక వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని బట్టి, సెక్రటరీ గారి కుటుంబాన్ని బట్టి, ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని బట్టి, డికన్ బోర్డు మెంబర్లను బట్టి, సంఘ విశ్వాసులను బట్టి స్తోత్రాలు. ఎవరైతే బలహీనులైన వారందరికీ బలాన్ని అనుగ్రహించండి. ఈ కృప చాటును భద్రపరిచి, విసుగు చాటును మరుగుపరిచి, ఆకాశపు వాకిలికి ఆశీర్వదించమని, వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడైంది. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన శిలువ చాటున మరుగుపరిచి ఆకాశపు వాకిలికి ఆశీర్వదించును గాక. ఆమేన్.